పర్సనల్ రివ్యూ చేయకూడదు యాజ్ ఏ హెచ్ఆర్ గా. మీ అందరి కోసం చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ చేస్తున్నారు కానీ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ అవ్వట్లేదు, కాల్ బ్యాక్ రావట్లేదు. యాజ్ ఏ హెచ్ఆర్ గా పర్సనల్ రివ్యూ ఎలా మేము జడ్జిమెంట్ ఇస్తాం, ఒక క్యాండిడేట్ కి సెలెక్ట్ చేసే ముందు ఏ ప్రోటోకాల్స్ చూస్తాం, పర్సనల్ రివ్యూ నేను పర్సనల్ గా ఇస్తున్నాను. మిగతా వాళ్ళు ఎవరైనా హెచ్ఆర్ కానీ ఈ వీడియో కానీ చూస్తే ఏం బాధపడద్దు, ఫీల్ అవ్వద్దు. పిల్లల కోసం నేను చేస్తున్నాను. చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కానీ సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. పిల్లలు ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. టు బి ఫ్రాంక్, ఐ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఈ పాయింట్స్ కానీ మీ వర్క్ లో మీ బాడీ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే బై ద వీడియో ఎండ్ మీకే తెలుస్తుంది 80 to 90% సక్సెస్ఫుల్ ఎలా అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలా అవ్వాలి మీకే తెలుస్తుంది. చాలా సింపుల్, విత్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. చిన్న చిన్న పాయింట్స్ లో మార్పు చేస్తే 80 to 90. చూడండి, ఒక క్వశ్చన్ చెప్తున్నాను. ఇంటర్వ్యూలోనే వచ్చిన వాళ్ళు అందరూ మీలాంటి వాళ్ళే, ఎవరు పెద్ద రాకెట్ సైంటిస్ట్ రారు, అందరూ మీలాంటి పిల్లలే. కానీ వాళ్ళు సెలెక్ట్ అయిపోతున్నారు, నేను అవ్వట్లేదు. అరే వాళ్ళు ఎవరు సెలెక్ట్ అయిపోయారు, అదేంటి వాళ్ళ మార్క్స్ కూడా పెద్దగా లేవు, నేను టాపర్, నేను సెలెక్ట్ అవ్వట్లేదు. కొన్ని లూప్స్ ఉంటాయి. ఆ లూప్స్ కానీ మీరు క్యాచ్ చేసుకుంటే, చూడండి యూట్యూబ్ లో అందరు వీడియోస్ పెడతారు. అందరికి ఫాలోవర్స్ పెరిగిపోతారా, అందరికి సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారా? పెరగరు. కొన్ని ఉంటాయి పాయింట్స్. మీ వరకు నా వీడియో అందాలంటే నేను కొన్ని కీవర్డ్స్ వాడాలి, నేను కొన్ని ట్యాగ్స్ వాడాలి, అప్పుడే నా వీడియో మీ వరకు అందుతుంది. ఏదో అప్లోడ్ చేసి పెట్టిస్తాం అంటే అవ్వదు. ఇన్ ద సేమ్ టైం, ద సేమ్ ప్లేస్ ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళేసి ఏదో అటెండ్ అయిపోయి వచ్చేసామంటే జాబ్ రాదు. కొన్ని కీవర్డ్స్, కొన్ని లూప్స్, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అది నేను ఈ రోజు వీకెండ్, ఈరోజు శనివారం, చాలా మంది నా వీడియోస్ చూస్తారు కాబట్టి ఇది వీడియో. టు బి ఫ్రాంక్, నా మీద నమ్మకం ఉంటే ఒకే మాట అంటున్నాను, కాస్త షేర్ చేయండి. మీకు లాభం ఉంటుంది, పక్కన కూడా లాభం ఉంటుంది. గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకుందాం కదా, మేము తింటాం, పక్కన కూడా షేర్ చేస్తాం. అలాగే మంచి పని కోసం నేను ఈ వీడియో తీసుకుని వచ్చాను. హెచ్ఆర్ ఎవరైనా మనసులో ఏమైనా పెట్టుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఎవరిని బ్యాడ్ చేయడానికి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయట్లేదు. కానీ ఒక పిల్లలకి కెరియర్ రావాలనేసి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. హాయ్, మై నేమ్ ఇస్ అరుణ్ కుమార్ సిన్హా. మీ అందరి కోసం లాంగ్ షార్ట్ వీడియో తీసుకుని వస్తుంటాను. ఈ రోజు ఈ వీడియోకి స్పెషల్ కాస్ 80 to 90% సక్సెస్ రేట్ మీకు పెరగాలని, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సింపుల్ గా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని ఈ కాన్సెప్ట్ తో వీడియో తీసుకుని వచ్చాను. చాలా ఈజీ పాయింట్స్ ఉన్నాయండి. ఆ పాయింట్స్ కానీ దయచేసి నా మీద నమ్మకం ఉంటే పెన్ పేపర్, ప్లీజ్ రిక్వెస్టింగ్ మ్యాన్, పెన్ పేపర్ పెట్టుకోండి. మీకోసం చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ తో మొదలెడతా. రెజ్యూమే, సెల్ఫ్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ మీ డ్రెస్సింగ్ కోడ్, మీ బాడీ లాంగ్వేజ్, అండ్ హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలి. ఎనీ మోర్ క్వశ్చన్స్ హెచ్ఆర్ అడిగితే ఏ క్వశ్చన్స్ అడగాలి, ఈ బేసిక్స్ ఫండమెంటల్స్ ఈ రోజు ఈ వీడియోలోని మీకోసం తీసుకుని వస్తున్నాను. దయచేసి మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కెరియర్ వైజే సబ్స్క్రైబ్ చేయలేమో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది చూస్తారు, వాళ్ళకి నా వల్ల ఏదైనా లాభం ఉంటే కెరియర్ లో బాగుపడతారు. ఓకేనా? నేను చిన్న ఎగ్జాంపుల్ తో మొదలెడతా. ఎగ్జాంపుల్ ఏంటంటే, పెళ్లికి వెళ్ళారనుకోండి. పెళ్లికి వెళ్తే ఎలాంటి బట్టలు వేసుకుంటారు? నేనైతే షేర్వాణి వేసుకుంటా, కొందరు షర్ట్ ప్యాంట్ వేసుకుంటారు, కొందరు మంచి బ్లేజర్ వేసుకుంటారు, పట్టు లాంటి డ్రెస్ వేసుకుంటారు. అవునా కాదా? జిమ్కి వెళ్ళాలంటే ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు? టీ షర్ట్, ట్రాక్, లేదా 3/4 స్పోర్ట్స్ షూ ఎలాంటి వేసుకుంటారు కదా. అదే మీరు గుళ్ళోకి వెళ్ళాలంటే ఎలాంటి వేసుకుంటారు? ట్రెడిషనల్ గా మంచి సారీ, లేదా నేనైతే గుడికి వెళ్ళినప్పుడు మాక్సిమం నేను ఒక కుర్తా అండ్ కండువా, పంచ కండువా, ఒక తమిళ్ లుక్ లాగా నాకు ఇష్టం. పంచ కండువా అది నేను వేసుకుంటా. అలాగే మీరు ఏదైనా పెద్ద సెరమనీకి, ఎడ్యుకేషన్ సెరమనీకి, కన్వెన్షన్ హాల్లో మీరు వెళ్ళాలంటే ఏం వేసుకుంటారు? బ్లేజర్, టై, మంచి ఫార్మల్ గా. ఒకే డ్రెస్ అన్ని వెన్యూస్ కి పనికి రాలేనప్పుడు మీ ఒకే రెజ్యూమ్ మల్టిపుల్ జాబ్స్ కి ఎలా పనికి వస్తుంది? లాజిక్. మీరు ఒకే రెజ్యూమ్ తయారు చేస్తారు, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ కి అదే రెజ్యూమే, బీపీఓకి అదే రెజ్యూమే, సాఫ్ట్వేర్ కి అదే రెజ్యూమే, ఐటీ నాన్ ఐటీకి అదే రెజ్యూమే, ఫ్రంట్ ఆఫీస్ కి అదే రెజ్యూమే, ఇంజనీరింగ్ జాబ్ కి అదే రెజ్యూమే. ఎలా అవుతుంది? ఇప్పుడు షర్ట్ పాయింట్ కోట్ టై వేసుకొని జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తే ఎలా చూస్తారు? వీడు బ్లేజర్ వేసుకొని వచ్చి జిమ్ చేస్తున్నాడు ఏంట్రా బాబు అని చూస్తారా? అవునా కాదా? అదే నేను టీ షర్ట్, ట్రాక్, యాక్షన్ షూస్, స్పోర్ట్స్ షూ వేసుకొని గుడికి వెళ్తే ఎలా చూస్తారు? వీడు టైం పాస్కి వచ్చాడా గుడికి? అవునా?
ఒక్కొక్క చోటకి ఒక్కొక్క డ్రెస్సింగ్ ఉంటుంది. సేమ్ వే మీ రెజ్యూమే కూడా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క రెజ్యూమే ఉంటుంది. మీరు అంటారు ఇప్పుడు అదే పేరు, అదే అడ్రస్, అదే కాంటాక్ట్ నంబరు, అదే క్వాలిఫికేషన్, అదే స్కిల్ సార్, ఇందులో ఏంటి మార్క్ చేయాలి అంటే సింపుల్ లాజిక్, ఆబ్జెక్టివ్ పైన ఉంటుంది కదా, అది ఆబ్జెక్టివ్ మార్చండి. నేను రీసెంట్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2022లో నేను ఫ్రీలాన్సింగ్ పాన్ ఇండియా గ్రూప్లో హెచ్ఆర్ని, నేను ఫ్రీలాన్సింగ్ రిక్రూట్మెంట్ కూడా చేస్తుంటాను. చాలా కంపెనీ వాళ్ళ టీమ్ ఒకవేళ సిటీకి రిక్రూట్మెంట్ కోసం రాలేకపోతే నన్ను 1 డే కోసం హైర్ చేసుకుంటారు. నా 1 డే ఫీజ్ ఇస్ 25,000. ఒక రోజు వెళ్ళేసి కాలేజ్ అయినా హోటల్ అయినా ఎక్కడైనా వెళ్ళేసి మీ కంపెనీ తరపున నేను రిక్రూట్మెంట్ చేస్తే ఒక రోజు ఫీజు నాకు 25,000. ట్రావెలింగ్, ఫుడ్ అంతా వాళ్ళది. మార్నింగ్ 10 నుంచి 6 వరకు నేను చేస్తా రిక్రూట్మెంట్ నాకు హైర్ చేసుకుంటే. ఒక స్పోర్ట్స్ కంపెనీ సేల్స్ మేనేజర్ అండ్ కొన్ని డిపార్ట్మెంట్ ఓపెనింగ్స్ కోసం నోవాటల్, వైజాగ్ నోవాటల్ తెలుసు కదా, నోవాటల్లోని డ్రైవ్ పెట్టింది. నన్ను వాళ్ళు రాలేపోయారు, జగదల్పూరో ఏదో సిటీ నుంచి వాళ్ళు రాలేపోయారు వాళ్ళ టీమ్. నన్ను 1 డే కోసం హైర్ చేసుకున్నారు. నేను వెళ్ళా. స్పోర్ట్స్ రెజ్యూమే చూస్తే మతిపోయింది నాకు. అక్కడక్కడ ఫుట్బాల్, అక్కడక్కడ బాస్కెట్ బాల్స్ పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ బాస్కెట్ బాల్ సింబల్స్, రైట్ క్లిక్ ప్లేస్ లో హాకీ, ఈ చిన్న చిన్న పాయింట్స్ చూస్తే ఈ రెజ్యూమే చదవకుండా రెజ్యూమే చూసి తెలిసిపోతారు ఇది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాడే అనేసి. తెలుసా, ఇంత కీ పాయింట్స్ ఉంటాయి అక్కడ. స్పోర్ట్స్ కూడాను రెజ్యూమే తయారు చేసిన, స్పోర్ట్స్ కూడా రెజ్యూమే తయారు చేసిన, మీరు ఏదో ఏమంటారు సచిన్ టెండూల్కర్ ఫోటో పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్రెజెంటేషన్ రెజ్యూమేలోని చూస్తే ఇది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన వాడు. సాఫ్ట్వేర్ కూడాను అలాగే వాడతారు. అక్కడక్కడ పాయింట్స్ ప్లేస్లో గ్లోబ్ వాడతారు. కాంటాక్ట్ ప్లేస్లోని, ఈమెయిల్ ప్లేస్లోని వాళ్ళు ఏదో చిన్న ల్యాప్టాప్ లాగా పెడతారు. ఫోన్ ప్లేస్లో @ పెడతారు. ఈ చిన్న చిన్న పాయింట్స్ ఎంత మేజర్ ఇంపాక్ట్ చేస్తుంది మీ లైఫ్లోనే ఒకసారి ఊహించండి. ఈ చిన్న చిన్న పాయింట్సే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. రెజ్యూమే సాఫ్ట్వేర్కి వెళ్ళినప్పుడు సాఫ్ట్వేర్ రెజ్యూమే ఎలా ఉంటుంది ఒక్కసారి నెట్లో కొట్టండి. సేల్స్ అండ్ మార్కెటింగ్ వెళ్తున్నాను, సేల్స్ అండ్ మార్కెటింగ్లోని ఎలా ఉంటుంది రెజ్యూమే, దాని డిజైనింగ్ ఎలా ఉంటుంది ఒక్కసారి నెట్లో కొట్టండి. ఐటీకి నాన్ ఐటీకి వెళ్తున్నప్పుడు దాని డిజైనింగ్ ఎలా ఉంటుంది ఒకసారి నెట్లో కొట్టండి. ఒక్క రెజ్యూమే ప్రతి చోట పనికిరాదు, ఒక డ్రెస్ కోడ్ కూడా ప్రతి చోట పనికిరాదు. సేమ్ ఇది కూడా ఇంతే. ఈ చిన్న చిన్న లూప్సే హెచ్ఆర్కి మీ మీద కళ్ళు లాగుతాయి. అరే ఏంట్రా ఫుల్ ప్రిపేరే వచ్చాడా, పాజిటివ్ సైన్. ఎస్, ఈ చిన్న చిన్న పాయింట్సే చాలా ఏమంటారు మీకు పుష్ ఇస్తుంది. అరే ఇన్ని హైర్ చేయాలి, ఇంత ప్రొఫెషనల్గా ఉన్నాడు అనేసి. రెజ్యూమే ఒకటే ప్రతి చోట డ్రాప్ చేయకండి. టు బి ఫ్రాంక్, ఏ కంపెనీకి వెళ్తున్నారు, అది స్పోర్ట్స్ ఇండస్ట్రీయా, ఐటీయా, నాన్ ఐటీయా, సాఫ్ట్వేరా, ఇండస్ట్రియలా, కోరా, ఇది చూసుకొని దాన్ని డిజైన్ చేయండి. నంబర్ 1 అండ్ మేజర్ పాయింట్. నంబర్ 2 పాయింట్, డ్రెస్సింగ్ సెన్స్ అంటున్నారు. డ్రెస్సింగ్ సెన్స్ అందరూ ఫార్మల్ వేసుకుని వెళ్తారు, క్లీన్ షేవ్లో వెళ్తారు, షూకి పాలిష్ చేసుకుని వెళ్తారు, నీట్ అండ్ క్లీన్గా వెళ్తారు. 2 విషయాలు అక్కడ పాయింట్అవుట్ చేస్తారు హెచ్ఆర్ కూడా. మీరు వాచ్ చేసుకున్నారా లేదా, సెకండ్ మీ దగ్గర పర్సనల్ పెన్ ఉందా లేదా, తెలుసా ఈ విషయం. పెన్ను సైన్ చేయాలి, సైన్ చేయాలి, పెన్ ఉందానా ఒకసారి పెన్ ఇవ్వ. నెగిటివ్ ఇంపాక్ట్. పెన్ ఉండాలి. మీ రెజ్యూమేలో లాస్ట్లో సైన్ చేసి ఏ డేట్ ఇంటర్వ్యూకి వెళ్ళారో ఆ డేట్ కన్నా ప్రాపర్గా మెన్షన్ చేయాలి. తెలుసా అది. పెన్ను క్యారీ చేయకపోవడం ఒక నెగిటివ్ ఇంపాక్ట్. పెన్ ఇస్తారా అందరిగా ముస్టోడ్లాగా ఒక పెన్ క్యారీ చేయాలి. చిన్న చిన్న పాయింట్స్ అండి, స్టార్టింగ్ చెప్పండి చాలా చిన్న చిన్న పాయింట్స్, కానీ మీకు ఇది ఎంత భూతత్వంలో చూస్తారంటే కొందరు హెచ్ఆర్స్ తెలీదు. చాలా చిన్న చిన్న పాయింట్సే. పెన్ క్యారీ చేయండి. వాచ్, టైం ఎంత, 12:30 అయిపోయింది. ఓన్గా ఒక వాచ్ పెట్టుకోండి, పెన్ క్యారీ చేయండి. ఇది మ్యాండేటరీ. షర్టు అండ్ ప్యాంటు ఐరన్ చేసుకొని సింపుల్గా హంగామా బెల్ట్ బక్కిల్ కాకుండా సింపుల్గా ఉండే బెల్ట్ వేసుకొని నీట్ షేవ్తో మేము చూస్తే ఒక పాజిటివ్ సైన్ వచ్చేలాగా. మీరు బ్లాక్ అవ్వచ్చు, వైట్ అవ్వచ్చు, పొట్టోలు అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, మీ బాడీ లాంగ్వేజ్ తోటి, మీ బాడీ అపీరియన్స్ తోటి ఏ సంబంధం లేదు. మీ డ్రెస్ అపీరియన్స్ ప్రాపర్గా ఉండాలి. ఒక పెన్ పెట్టుకోండి నీట్గా, అండ్ వాచ్ పెట్టుకోండి. హ్యాండ్స్ ఇక్కడ వరకు ఉండాలి.
ఫోల్డ్ చేస్తే ఇక్కడ వరకు కాదు, ఇక్కడ వరకు ఉండాలి హ్యాండ్స్. ఫుల్ హ్యాండ్స్ షర్ట్ అయితే ఫోల్డ్ చేస్తాం, ఇక్కడ వరకు వేసుకున్నాం, నో. ఇది చిన్న చిన్న పాయింట్స్. అమ్మాయిలు హెయిర్ ఆయిల్ ఎక్కువ వాడద్దు. జడ మంచిగా కట్టేసి మంచి డ్రెస్సింగ్, కాటన్ డ్రెస్ వేసుకొని మంచిగా నీట్గా సర్దుకున్న చున్నీ వేసుకొని, లేదా టాప్ అండ్ జీన్స్లో వెళ్తున్నారంటే టాప్ అండ్ జీన్స్, కాటన్ జీన్స్ వాడండి. ప్రాపర్గా జీన్స్ కొన్ని ఇంటర్వ్యూస్లో అలౌ చేయరు. కాటన్ జీన్స్ వాడండి. హై హీల్స్ కాకుండా నార్మల్ శాండిల్స్ వేసుకోండి, ఓకేనా. నీట్ అండ్ బ్యూటిఫుల్ అపియరెన్స్. సారీలో వెళ్తున్నారంటే ఇంకా వెల్ అండ్ గుడ్. సారీలో వెళ్తున్నారు కాబట్టి సారీ కూడా ప్రాపర్గా ఏదో చిలక గోరింట అలాగా సారీ కాకుండా నీట్గా పైనుంచి కింద వరకు ఒక అఫీషియల్ లుక్ వచ్చినట్టు సారీలోని. వాచ్ మ్యాండేటరీ గర్ల్స్ కూడా, అండ్ పెన్, ఓకేనా. చిన్న హ్యాండ్ పర్స్ ఉంటుంది, అది మెయింటైన్ చేసుకోవచ్చు. పెన్ పెట్టుకోవచ్చు, మీ పర్సనల్ థింగ్స్ పెట్టుకోవచ్చు. చిన్న గ్యాప్ వస్తే బిస్కెట్స్ కూడా పెట్టుకోవచ్చు తినడానికి. నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేయండి ఇక్కడ వరకు అపియరెన్స్లో. హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. హెచ్ఆర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకే ఒక పాయింట్, ఫస్ట్ క్వశ్చన్, ఏ పెద్ద కలెక్టర్ ఉద్యోగం కూడా యూపీఎస్సీ ట్రైనింగ్ అయినా ఫస్ట్ హెచ్ఆర్ అలాగే, క్యాన్ యూ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు చెప్పుతారా. ఆన్సర్ ఎంత అందంగా ఉండాలంటే 90% నీకు తీసుకోవాలరా బాబు అని హెచ్ఆర్కి ఒక ఫీల్ రావాలి. ఆనెస్ట్గా ఆ ఫీల్ హెచ్ఆర్కి రావాలి, అరే మిమ్మల్ని తీసుకోవాలరా నాయన అనేసి. ఎంత బ్యూటిఫుల్గా ఆన్సర్ ఉండాలి. అది ఎలా ఉండాలి? పెన్ పేపర్ పెట్టుకున్నారు కదా, ఒక ప్రోటోకాల్ చెప్తాను, ఆ ప్రోటోకాల్ రాసుకోండి. ఫస్ట్ మీ నేమ్. డోంట్ స్టార్ట్ ఎనీవేర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ స్క్రిప్టెడ్ డైలాగ్స్ సినిమాలో పనికి వస్తుంది, ఇంటర్వ్యూ పనికి రాదు. Don't add any scripted dialogues. Thank you everyone. Thank you ladies and gentlemen for giving this opportunity. Scripted dialogues, no. My name is Arun Kumar Sinha. I am from born and brought up. Age, qualification, extra qualification and extra course, experience, skills, strength, weakness, hobbies. Final ga పర్సనల్ డీటెయిల్స్, మీ ఫాదర్, మీ మదర్, మీ సిబ్లింగ్స్, మీ చెల్లెలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు. లాస్ట్లో మీ యువర్ ప్లేస్ వేర్ యూ కేమ్ ఫ్రమ్. సింపుల్ పాయింట్స్, యువర్ నేమ్, యువర్ నేటివ్, మీ వయస్సు, మీ ఎడ్యుకేషన్, మీ ఎక్స్ట్రా ఎడ్యుకేషన్, మీ ఎక్స్పీరియన్స్, మీ సాఫ్ట్ స్కిల్స్, మీ స్ట్రెంగ్త్, మీ హాబీస్. లాస్ట్లో అమ్మ నాన్న తమిళమ్మ. చాలా మంది మై నేమ్ ఇస్, మై ఫాదర్, మై మదర్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని వర్డ్ మీనింగ్ తెలుసుకోండి. మీ గురించి అడుగుతున్నారు, అమ్మ నాన్న లాస్ట్లో వస్తారు. మీ గురించి ఏంటి? ఇవే మెయిన్ పాయింట్స్. మీ వయస్సు, మీ ఊరు, మీ ఎడ్యుకేషన్, మీ క్వాలిఫికేషన్, మీ ఎక్స్ట్రా కోర్సు, మీ ఎక్స్పీరియన్స్, మీ హాబీస్, మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అన్ని మీదే. మీ అన్ని మీ గురించి మీరు చెప్పాలి. అమ్మ నాన్న, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో కాలేజ్ అండ్ సో అండ్ సో యూనివర్సిటీ అండ్ సో అండ్ సో, నథింగ్. ఐఎమ్ ఏ MBA from Andhra University. I done my BTech from Avanti College in mechanical stream, 2023 pass out. Experience, I have an experience in Pfizer company as a maintenance department in so and so to so and so year. Total 3.5 years experience. సింపుల్ అండ్ క్యూట్గా మీ ఇంట్రడక్షన్ ఉండాలి. వినేవాడు పనాపుకొని మీ మాట వినాలి. ఆనెస్ట్లీ స్పీకింగ్, సీక్రెట్ ఇక్కడ చాలా మెయిన్ సీక్రెట్. ఆలోచించండి. హెచ్ఆర్ రెజ్యూమే రివీల్ చేసుకుంటూ మీ ఇంట్రడక్షన్ వింటున్నాడంటే నో వాల్యూ. ఇదే టాప్ సీక్రెట్. హెచ్ఆర్ మీ ఇంట్రడక్షన్ అడిగిన తర్వాత ఐ కాంటాక్ట్ హెచ్ఆర్కి మిస్ అవ్వకూడదు. మీ నుంచి మీ ఇంట్రడక్షన్ అంత బ్యూటిఫుల్గా ఉండాలి. మీ ఇంట్రడక్షన్ వింటూ ఇంకేదో ఎదుగుతున్నాడంటే నో వాల్యూ. డిస్ట్రాక్ట్ అవుతున్నాడు, ఏదో ఆలకిస్తున్నాడు అంతే. నేను క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే అవుతున్నాడు ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకుంటాడు. పక్కన చూడడానికి ఆప్షన్ కూడా వదలను. ఫేస్ టు ఫేస్ చూస్తాడు. ఛాన్స్ ఉందా నేను మాట్లాడుతుంటే పక్కన చూడడానికి? సమస్య లేదు, అలా ఆన్సర్ ఇస్తా. అలా ఆన్సర్ కావాలి మీ నుండి. ఏం లాభం, ఏదో తిరిగేస్తున్నాడు, నువ్వు చెప్తున్నావు నేను వింటున్నాను, గోవిందా.
సార్ మై నేమ్ ఇస్ సుజాత, ఐఎమ్ ఫ్రమ్ 24 years old, ఐ బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ విశాఖపట్నం, మై నేటివ్ సంగాపల్లి. అలా మాట్లాడితే అన్ని పనులు ఆపుకొని చూస్తాడు. ఈ అమ్మ కాన్ఫిడెన్స్ లెవెల్ అవునా కాదా? మీరే హెచ్ఆర్ఏ ఉండి ఏదో తిరిగేస్తే అవతల ఆన్సర్ ఇస్తే ఆన్సర్ విలువ ఇస్తారా, ఏదో చెప్తున్నాడు అనేసి. ఆన్సర్కి విలువ ఇవ్వాలంటే హెచ్ఆర్ అడిగిన ఆన్సర్కి ఆడ ఐ కాంటాక్ట్, మీ ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకూడదు. ఇది టాప్ సీక్రెట్. టోటల్గా మీ మీద ఇంపాక్ట్ అవ్వాలి హెచ్ఆర్కి. అది ఎలా అవుతుంది? మీరు ఇచ్చే స్లోగా నీరసంగా మై నేమ్. అరే ఎంతసేపు స్వామి ఇంటర్వ్యూ? 10-20 నిమిషాలు. కాన్ఫిడెన్స్ తేలారా 10-20 నిమిషాలు ఐ కాంటాక్ట్ లోని నోటికి నోట్ ఆన్సర్ ఇచ్చినట్టు. ఇదే టాప్ సీక్రెట్. ఏ హెచ్ఆర్ కూడాను మీ ఆన్సర్ విన్నప్పుడు వేరే పని చేయకూడదు. ఆ చేశాడంటే మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టే. ఏముంది, ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా మంది ఏదో, ఇది కాదు. మీ ఆన్సర్ ఇంత సాలిడ్గా ఉండాలి. చాలా మంది అంటారు సార్ బ్యూటిఫుల్ వీడియోస్ సార్, చాలా బాగుంది సార్, 2-3 సార్లు చూసాం అని కామెంట్ చేస్తారు. కాబట్టి కామెంట్ సెక్షన్ చూడండి. ఎందుకు కామెంట్ చేస్తారు? మీ ఐ కాంటాక్ట్ మారిస్తున్నానా? అలాగే ఉంటుంది. ఇక్కడ చూసి మాట్లాడలేను, ఇక్కడ చూసి మాట్లాడతాను, నీ మీద చూసి మాట్లాడతాను, కెమెరా చూసి కూడా మాట్లాడాను. నాకు తెలిసి ఆల్రెడీ అందంగా ఉన్నాను. నన్ను లెన్స్ గా చూసి మాట్లాడతాను. బికాస్ ఈ ఐ కాంటాక్ట్ మీకు కరెక్ట్గా ఫాలో అవుతుంది. ఐ కాంటాక్ట్ హెచ్ఆర్తో కన్ఫర్మ్గా ఉండాలి. ఇది టాప్ మోస్ట్ సీక్రెట్. టాప్ మోస్ట్ సీక్రెట్. మీ ఐ కాంటాక్ట్ హెచ్ఆర్కి మిస్ అయిందా, మీ ఆన్సర్లో డల్నెస్, లేజినెస్, డౌజినెస్ స్టార్ట్ అయిందన్నమాట. ఏదో ఆగుతూ పావుతూ ఆన్సర్ ఇస్తున్నారనమాట. మీ ఆన్సర్ అలా అవ్వకూడదు. మీ ఆన్సర్కి హెచ్ఆర్ ఇద్దరైనా ముగ్గురైనా పనులు ఆపుకొని మీ ఆన్సర్ వినాలి. ఇదే టాప్ మోస్ట్ సీక్రెట్ అమ్మా. ఇంతకు మించి ఏ హెచ్ఆర్ చెప్పడు. ఐ కాంటాక్ట్ హెచ్ఆర్ది దాటిందా, అడుగుతున్నప్పుడు నువ్వు ఇచ్చే ఆన్సర్కి ఏదో దిక్కు చూస్తున్నాడా, నీ మీద ఇంప్రెషన్ పోయింది. ఐ కాంటాక్ట్ ఎంత ఇంపార్టెంట్. చాలా మంది చాలా రకాలుగా మంచి చెడు చెప్తారు, కానీ ఇంత సీక్రెట్ చెప్పేవాడు ఎవ్వరు లేరు, చెప్పరు కూడా. అంత ఐ కాంటాక్ట్ ఉండాలి. అతడి మీ ఆన్సర్ ఇంత ఇంప్రెసివ్గా ఉండాలి. బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ఈజ్ అ మెయిన్ పార్ట్. ఇఫ్ యూ ఎంటరింగ్ ఇన్ ద రూమ్, ఆస్క్ పర్మిషన్. రూమ్లో ఎంటర్ అయినప్పుడు పర్మిషన్ ఆగండి. చైర్ దగ్గర నిల్చోండి, వెంటనే కూర్చోవద్దు. వాళ్ళు చెప్తారు కూర్చోమని, అప్పుడు కూర్చోండి. దిస్ ఈస్ ద పొజిషన్ టు సిట్ ఇన్ ద చైర్. మీతో ఆన్సర్ ఇచ్చినప్పుడు మీ ఎదురుకున్న హెచ్ఆర్ క్వశ్చన్ అడగకూడదు. ఆయన దగ్గర ఆన్సర్, ఆయన దగ్గర అలా చూసి ఫేస్ టు ఫేస్ ఆన్సర్ ఇవ్వండి. పక్క వాళ్ళు అడిగినప్పుడు అలా తిరగద్దు. జస్ట్ మీ మెడ తిరగాలి, మీ బాడీ తిరగకూడదు. ఆడ అడిగినప్పుడు అలా తిరిగిస్తాం, వీళ్ళు అడిగినప్పుడు అలా తిరిగిస్తాం, అలా కాదు. బాడీ స్ట్రేట్, ఆన్సర్ ఇచ్చినప్పుడు మెడ తిరగాలి అంతే. జస్ట్ మెడ మాత్రం తిరగాలి. ఐ కాంటాక్ట్, ఐ కంట్లో కళ్ళు పెట్టి హెచ్ఆర్తో మాట్లాడాలి. ఇది మెయిన్. పెన్ నీట్గా పెట్టుకోవాలి. ఫేస్లో చిన్న స్మైల్ ఉండాలి, కానీ నవ్వుతో ఆన్సర్ ఇవ్వకూడదు. చిన్న స్మైల్ అంతే. చిన్న స్మైల్ ఇవ్వాలి. ఆల్తు ఫాల్తు ఏ ఆలోచన ఉండకూడదు. అమ్మో భయం, ఇంటర్వ్యూ అయితే భయం. అక్కడ పొడిచేది ఏంటి లేదు. మీలాగా ఎంబీఏ చేసి హెచ్ఆర్గా, వాళ్ళు హెచ్ఆర్గా జాబ్ చేస్తున్నారు, మీరు బీటెక్ చేసుకొని మీ జాబ్ కోసం మీరు వచ్చారు. సో ఇది కామన్. దీనికోసం ఏది భయపడి ఏదో చేయాల్సిన అవసరం అయితే మీకు లేదు. ఇవి చిన్న చిన్న పాయింట్స్. రాబోయే రోజుల్లోని ఇంకా బ్యూటిఫుల్ పాయింట్స్ తీసుకుని వస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఈరోజు అప్లోడ్ చేస్తా. దయచేసి ఈ పాయింట్స్ కానీ మీ లైఫ్లోని ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రామిస్ ఆన్ మీ, డెఫినెట్లీ మీకు చాలా బిగ్గెస్ట్ మార్పు మీ లైఫ్లో వస్తుంది. రెజ్యూమ్ అప్డేట్ చేయండి, బాడీ లాంగ్వేజ్ మార్చండి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాచ్ అండ్ పెన్ క్యారీ చేయండి, సిట్టింగ్ పొజిషన్ చూసుకోండి, డ్రెస్సింగ్ సెన్స్ చూసుకోండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అండ్ ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని హెచ్ఆర్కి ఇంట్రొడక్షన్ ఇవ్వండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అండ్ ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా మంచిగా నవ్వుతూ ఇంటర్వ్యూకి వెళ్ళండి. నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై.